గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం తక్కిళ్లపాడు తాళ్లూరు మధ్య కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 7 చనిపోయారు. మృతుల్లో 3 చిన్నారులున్నారు. అమరావతి నుంచి ఫిరంగిపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? బాధితుల పూర్తి వివరాలేంటి? గౌతమ్, కొద్దిసేపటి క్రితం ఈ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు ప్రధాన కాలువలోకి మారుతి జెన్ కారు దూసుకెళ్లింది. సత్తెనపల్లి నుంచి అమరావతి మీదుగా ఫిరంగిపురం వస్తున్నటువంటి ఓ కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మృత్యువాత పడింది. ఇందులో ఓ మహిళ మినహా 7 ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. 60 ఏళ్ల వృద్ధురాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రోజు సాయంత్రం వర్షం పడడం, చీకటి వాతావరణం ఉండడం, అలాగే పొగమంచు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ కారు పక్కనే ఉన్నటువంటి కాలువలోకి దూసుకెళ్లింది. రోడ్డుని గుర్తించడంలో కొంత సరిగా గుర్తించలేకపోవడం, వెలుతురు తక్కువగా ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో మొత్తం కారులో అయితే 8 మంది ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో ఎక్కువ మంది మహిళలు చనిపోవడం జరిగింది. మనకి ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం షేక్ సామా, ఈ చనిపోయినటువంటి వారంతా ఫిరంగిపురానికి చెందిన వాళ్ళుగా పోలీసులు చెప్తున్నారు. చనిపోయిన వారిలో షేక్ సామా 25 సంవత్సరాలు, ఆశ 23 సంవత్సరాలు, సైదాబి 30 సంవత్సరాలు, సుబాని 34 సంవత్సరాలు, మున్ని 16 సంవత్సరాలు, సానియా 9 సంవత్సరాలు, కృషి 7 సంవత్సరాలు ఇందులో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అలాగే కాశింబి 60 సంవత్సరాల వృద్ధురాలు ఈ ప్రమాద ఘటనలో గాయాలతో బయటపడింది. మొత్తం వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు చెప్పారు. ఘటన ఈ కాలువలోకి కారు దూసుకెళ్లిపోయి 7 చనిపోయినటువంటి సమాచారం బయటకు రావడంతోనే వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశం జారీ చేసింది. దీంతో హుటాహుటిన గుంటూరు గ్రామీణ ఎస్పీ నారాయణ నాయక్, అలాగే గుంటూరు ఆర్డీఓ భాస్కర్ నాయుడు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. కాలువలోకి దూసుకుపోయినటువంటి కారును బయటకు తీసుకోవడం, అందులో ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి బాధితుల్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడినటువంటి వృద్ధురాలకు కూడా తక్షణం వైద్య సహాయం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఉన్నప్పటికీ, అంటే కొంత దగ్గరలోనే ఉన్నప్పటికీ, అయితే చనిపోయిన వారు 7 ఉండడంతో ఈ మృతదేహాలకు పోస్ట్ మార్టం ఇతరత్ర కార్యక్రమాలు చేసేందుకు సత్తెనపల్లి అవకాశం లేకపోవడంతో మృతదేహాలని గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి తరలించే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడినటువంటి కాసింబికి తక్షణ వైద్య చర్యలు అందించే విధంగా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన ఉదంతంపై ప్రభుత్వం కూడా పూర్తి సమాచారాన్ని కూడా జిల్లా ఎస్పీ నుంచి అడిగి తెలుసుకుంటోంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. గౌతమ్, రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.